ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురోహితులు పెరగడం వల్ల ధర్మం వర్ధిల్లుతుంది. ధర్మం వర్ధిల్లడం వల్ల సమయానికి వానలు పడతాయి. మీ అందరికీ తెలుసు, మనమందరం కూడా భగవద్గీతలో విన్నాం, యజ్ఞం చేస్తేనే వాన వస్తుంది. యజ్ఞం ఎవరు చేస్తారు? ఇప్పటిదాకా యజ్ఞం చేసి ఆఖరిలో ఏం చెప్పాం? శ్రీ యజ్ఞేశ్వర భగవానికి చెప్పాం కదా, యజ్ఞోవే విష్ణు. కాబట్టి యజ్ఞం చేస్తే విష్ణువు సంతోషించి, దేవతలు సంతోషించి మనకి వానలు కురిపిస్తారు. ఇది మన యొక్క విధానము, మన యొక్క వేదం మనకి నేర్పినటువంటి పద్ధతి. కానీ మనకి తెలుసు ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తారో, వర్షమో ఆగిపో బావా మన జిల్లాయే. కాబట్టి వానలు ఆపే బ్యాచ్కి డబ్బులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం? వానలు కురవాలని కోరుకునే వాళ్ళకి పట్టించుకోవడం ఎంతవరకు న్యాయం? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారు ఆలోచించి చంద్రుని చల్లని కిరణాల వలె మా పురోహిత బ్రాహ్మణ సమాఖ్య అందరికీ చల్లని వరాలిచ్చి ధర్మాన్ని రక్షిస్తారని, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఇది వెళ్ళి వారు స్పందించి ప్రతిస్పందన తెలియజేస్తారని కోరుకుంటూ, జై జై పురోహిత, జై జై బ్రాహ్మణ, వేదమాతాకి, గోమాతాకి, తులసి మాతాకి, గాయత్రి మాతాకి, భారత్ మాతాకి. నమః పార్వతీ పదయే. హర హర మహాదేవ.